కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ముఖ్యంగా సంతానాభివృద్ధి చాలా బాగుంటుంది. కష్టపడినట్టుగా చదివించిన చదువుకి మంచి ప్రయోజకరంగా ఉంటుంది. మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. మీ పేరు నిలబెట్టగలుగుతారు. ఇది మీకు ఎంతో సంతోషకరమైన సంఘటన అని చెప్పచ్చు. ఈ వారం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వడదెబ్బ కావచ్చు, గ్యాస్ట్రిక్, మోకాలకు సంబంధించింది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా అలసిపోవడం, తిన్నది వంట పట్టకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. ఉద్యోగం మారాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది కొంతకాలం ఆపి ఉండడం అనేది చెప్పదగినది. ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం, సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా వ్యవహారాలు ఉంటే కొంతకాలం ఆగి చూసుకోవడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి కాలం అని చెప్పచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ సంబంధ విషయంలో వధూవరుల పొంతను చూసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. కష్టపడినట్టుగా కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. అయితే వ్యాపారంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకపోతే వృధాగా ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, చిరు వ్యాపారస్తులకు, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నవారికి వీరందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత గడ్డుకాలం, సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. చేసిన పని మళ్ళీ చేయడం, లేదా ప్రాజెక్టు రాకపోవడం, బెంచ్ మీద ఉండడం, లేదా ఉద్యోగం మారాలనుకోవడం, ఇటువంటి పరిపరి విధాలుగా వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీ తెలివితేటలు ఉపయోగించి కొంత సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు చాలా బాగుందని చెప్పచ్చు. ఏ విషయమైనా సరే మీరు ధైర్యంగా మీ పెద్దవాళ్ళతో చర్చించి ముందుకు సాగుతారు. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల మేలు చేకూరుతుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి H1B గ్రీన్ కార్డులో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీరికి తొలగిపోతాయి. PR కోసం ప్రయత్నిస్తున్న వారికి PR లభిస్తుంది. ఎంతో కాలంగా ఒక ఇల్లును కొనాలనుకుంటారు విదేశాల్లో ఉన్నవారు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే హౌసింగ్ లోన్ విషయంలోనూ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలంకార సామాగ్రికి ఎక్కువ ఖర్చు చేస్తారు. వీటికి ఖర్చు పెట్టే బదులు ఓ 10 మందికి చదివించినట్లయితే మనం విద్యాదానం చేసిన వాళ్ళు అవుతాం. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. ఎవరికైనా చదువుకోవాలనుకునే వారికి డబ్బు రూపేణా ఇవ్వకండి. బుక్స్ కానీ, ఫీజు కానీ మీరే కట్టి వాళ్ళని చదివించినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ విద్యాదానం యొక్క ఏదైతే ఫలితాలు ఉన్నాయో అది మీ కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ వారం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కావచ్చు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఈ వారం 10 మంది సలహాలు తీసుకుంటారు. అలాగే తీసుకుని వాటిని ఆచరణ పెట్టకుండా ఏది బాగుంటుందో ఆలోచించి అది నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారు. అది ఈ వారం మంచి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. ఈ రాశివారు కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ పెయిన్, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, అలాగే స్కిన్ ఎలర్జీ, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, ఒక మంగళవారం అడగానే, శుక్రవారం అడగానే సంధ్యావేళలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. ఎందుకంటే వీరికి నరదిష్టి అధికంగా ఉంది. కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించడం, అలాగే ప్రతిరోజు
మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.